హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 22,225. లాస్ట్ డే మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 22,300 అండ్ ఈరోజు ఓపెనింగ్ 22,225. గ్యాప్ డౌన్ తోటే మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ వచ్చినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. 22,307 ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై. దీన్ని మనం 22,310 అని తీసుకుందాం. అలానే ఈరోజు ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 21,930 వరకు వెళ్ళింది. 21,930. ఓవరాల్గా రేంజ్ అయితే హై అండ్ లోస్ ఆధారంగా 375 పాయింట్స్ రేంజ్ ఉంది. ఇది చాలా అనీవెన్ ఎక్స్పైరీ. జనరల్గా మనం 100 పాయింట్స్ అనుకుంటాం, అన్ఈవెన్ ఎక్స్పైరీకి 200 నుంచి 300 పాయింట్స్ అనుకుంటాం, కానీ నియర్లీ 400 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో 22,200, లాస్ట్ డే కూడా 22,200 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతూ 22,300 దగ్గర క్లోజ్ అయింది. అయితే అంతకుముందు రోజు కూడా 22,200 నియర్ బై మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ 22,300 దగ్గరే క్లోజ్ అయింది. సో లాస్ట్ 2 days క్లోజింగ్ అయితే 22,300 అండ్ ఇక్కడ 22,200 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ 100 పాయింట్స్ జోన్ నుంచి ఎప్పుడైతే స్కిప్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే నియర్లీ ఒక 300 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ ఫాలో అవడం అయితే జరిగింది. అది కూడా ఎక్స్పైరీ అని కూడా చూడకుండా మార్కెట్ 21,930 లో వరకు రీచ్ అయ్యి ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 21,957. ఇది యాక్చువల్ క్లోజింగ్. సో ఇప్పుడు మనం మార్కెట్ని 22,000 లెవెల్కి బిలో క్లోజ్ అయింది కాబట్టి 22,000 లెవెల్ని యాజ్ రెసిస్టెన్స్ చూస్తాం ప్రెసెంట్. దీన్ని బట్టి 22,000 లెవెల్ని ఒక బ్యారియర్ లాగా చూస్తాం. రేపటి మార్కెట్లో 22,000 లెవెల్కి ఎటువైపు క్లోజ్ అవుతుందా మనం గమనించాల్సి ఉంటుంది. అప్పుడు మనం మన రేంజ్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం. 22,000కి అబోవ్ ఉంటుందా లేదా 22,000కి బిలో ఉంటుందా మార్కెట్ అని. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయింది 22,200కి 250కి మధ్యలో. మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి లాస్ట్ డే ఎక్కడైతే క్లోజింగ్ వచ్చిందో ఆ క్లోజింగ్ని హిట్ చేసింది, దట్ ఈస్ 22,300. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ 1 hour పాటు క్యాండిల్ బాడీస్ అన్నీ కూడా స్మాల్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఈ 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ అయితే టైం తీసుకుంది. ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ కంప్లీట్గా 22,200 బిలో క్లోజ్ అయిందో అప్పుడు మనకి ఈ 22,200 లెవెల్ యాజ్ రెసిస్టెన్స్ ప్లే చేయడం తెలుస్తుంది. ఆ తర్వాత మార్కెట్ ఒక రేంజ్ బౌండెడ్నెస్తో మూవ్ అయింది. ఇక్కడ ఏదైతే క్యాండిల్ లో ఉందో సో ఇంచుమించు అదే రేంజ్లో ఇక్కడ క్యాండిల్ లో ఏదైతే ఉందో బాడీస్ పరంగా డ్రా చేసుకున్నట్లయితే మనకి ఇంచుమించు ఒక 50 పాయింట్స్ రేంజే ఉంటుంది. ఈ 50 పాయింట్స్ రేంజ్లో 10:15 నుంచి 12:30 వరకు సో మోర్ దెన్ 2 hours పాటు కన్సోలిడేట్ అయ్యాక సో ఇక్కడ సింగిల్ క్యాండిల్లోనే ఒక 50 పాయింట్స్ ఫాల్ రావడం జరిగింది. అలా మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అవుతుంది అనే టైంలో 1.5 hour ఇక్కడ టైం కేటాయించాక 22,050 లెవెల్ దగ్గర ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఒక 100 పాయింట్స్ ఫాల్ అయితే రావడం జరిగింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ కూడా ఇట్స్ అరౌండ్ 21,950. మార్కెట్ స్టెప్ టు స్టెప్ సపోర్ట్ తీసుకుంటూ వచ్చింది, సడన్గా ఒక ఫాల్ అయితే చూసింది ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీలో. దీన్ని చాలా నెగిటివ్ సినారియో అని చెప్పుకోవచ్చు, బికాస్ 22,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ బిలో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లే 22,000 లెవెల్ని ఒక బ్యారియర్ లాగా చూస్తాం. రేపు మార్కెట్ని మనం గమనించాల్సి ఉంటుంది 22,000కి ఎటువైపు మూవ్ అవుతుందా అనేది. ఈ 22,000కి ఎబో అయినా బిలో అయినా మనకి 15 minutes క్యాండిల్స్ కంటిన్యూగా క్లోజ్ అవుతే అప్పుడు మనం ఫిక్స్ అవుతాం. ఒకవేళ డౌన్ సైడ్ ఉంది అంటే దీన్ని రెసిస్టెన్స్ లాగా చూస్తాం, లేదు టాప్ వర్డ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందంటే అప్పుడు సపోర్ట్ లాగా గమనిస్తూ ఉంటాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి బిలోలోనే ఓపెన్ అయింది. 47,976 ఈరోజు యాక్చువల్ ఓపెనింగ్ 47,976. సో నిన్నటి హై ఏదైతే ఉందో ఆ హైని కూడా క్రాస్ చేస్తూ వెళ్ళింది ఈరోజు ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ. నిన్న మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా స్మాల్ రేంజ్ చూసాం బ్యాంక్ నిఫ్టీలో, బట్ ఈరోజు వెరీ లార్జ్ రేంజ్. హై చూస్తే 48,260 అరౌండ్ ఉంది. 48,260 ఇది హై. అలానే లో చూసుకున్నట్లయితే 47,450 ఉంది. 47,450 లో. ఇక్కడ టోటల్ రేంజ్ మనం చూసుకుంటే
ఇటు 550 అటు 250 టోటల్లీ 800 పాయింట్స్ దాకా ఉంది. 800 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. అందులోనూ బాడీ వైస్లో చూసుకున్నట్లయితే 47,976 ఓపెనింగ్, అలానే ఫైనల్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇంచుమించు రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర క్లోజ్ అయింది 47,500 దగ్గర. బాడీ వైస్గా ఓపెన్ అండ్ క్లోజ్ రేంజ్ చూసుకున్నట్లయితే 500 పాయింట్స్ క్రియేట్ చేసింది. 500 పాయింట్స్ బాడీ రేంజ్ అంటే సో ఇట్స్ ఎ బిగ్ క్యాండిల్. 500 పాయింట్స్ని బిగ్ బాడీ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ క్లోజింగ్ కూడా 47,500 దగ్గర ఉంది కాబట్టి దీని రేంజ్ అనేది 15 మినిట్స్ క్యాండిల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగే 48,000 బిలో ఓపెన్ అయింది అనుకున్నాం కదా. మార్కెట్ జస్ట్ ఓపెన్ అవ్వగానే వెంటనే పంప్ చేసింది మార్కెట్లో ఫండ్స్. 48,000ని సడన్గా జంప్ చేయడం అయితే చూసాం. ఇనిషియల్గా మార్కెట్ అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. మార్కెట్ ఓపెన్ అవ్వగానే 48,000 దగ్గర మార్కెట్ చూపించిన ఓపెనింగ్ వెంటనే 48,100 వరకు వెళ్ళింది. అలా మార్కెట్ ఈరోజు రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్లోనే ఉంది, 48,260 వరకు ఉంది. 48,260. సో దీన్ని బాడీ వైస్లోనే మనం కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ బాడీస్ ఓవర్లాప్ అవ్వకుండా చూసుకున్నట్లయితే 48,100 లెవెల్ ఉంది. సో ఇక్కడ 48,100 నుంచి ఈ 48,000 1 అవర్ పాటు ఈ 100 పాయింట్స్ రేంజ్లో బాడీ స్టే చేశాక ఎలాగైతే 10-15 క్యాండిల్లో సపోర్ట్ లెవెల్ నుంచి బ్రేక్ అయ్యి ఒక కంప్లీట్ క్యాండిల్ క్లోజ్ అయిందో నిఫ్టీ 50లో, అలానే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక 200 పాయింట్స్ దాకా నియర్లీ ఫాల్ అయితే వచ్చింది. సో అలా నిన్న మనకి రీచ్ అయిన లో వచ్చేసి 47,800 అరౌండ్ ఉంది. సో దాని నుంచి కూడా ఇంకొక 100 పాయింట్స్ కరెక్ట్ అవుతూ 47,700 అండ్ టాప్ లెవెల్లో 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని కూడా ఎప్పుడైతే 48,000 లెవెల్ని బ్రేక్ చేసిందో అప్పుడు మార్కెట్ ఈ 48,000కి 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఉండడం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లాగా క్రియేట్ అయిపోయింది మార్కెట్కి 48,000 నుంచి 47,900. సో అలా మార్కెట్ ఇక్కడ సప్రెషన్కి గురైంది. 47,900ని రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేసింది. ఆఫ్టర్ 1 అవర్ 47,900 ఈస్ రెసిస్టెన్స్ అండ్ లోయర్ సైడ్ మనకి ఇనిషియల్గా 47,700 దగ్గర మార్కెట్ సపోర్ట్ ఇచ్చిన. సో ఇక్కడ సెకండ్ హాఫ్లో కొన్ని క్యాండిల్స్ మనకి 47,000 బిలో కూడా వెళ్ళాయి. బట్ ఎప్పుడైతే 230 క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ 47,700 నుంచి కూడా కరెక్ట్ అవుతూ మార్కెట్ 47,500 వరకు వెళ్ళింది. అలానే ఫైనల్ క్లోజింగ్ కూడా 47,500 బిలోనే యాక్చువల్ క్లోజింగ్ అనేది క్రియేట్ అయింది. మార్కెట్ ఒక వీకెండ్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ కేసు ఏంటంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా కరెక్ట్ అవుతుందనే తీసుకుంటున్నాను. 47,500ని రెసిస్టెన్స్ లాగా భావిస్తూ, బికాస్ మార్కెట్ దీనికన్నా బిలోనే క్లోజ్ అయింది కాబట్టి 47,000 యాజ్ సపోర్ట్. ఇనిషియల్గా రేపు ఈ 500 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు ఒకవేళ యూటర్న్ తీసుకుంటుంది అంటే, ఒకవేళ గ్యాప్ అప్ అనేది క్రియేట్ అయింది అంటే అప్పుడు మనం 47,500 సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ 48,000 లెవెల్ స్టిల్ ఇట్ విల్ బి యాక్టెడ్ యాజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇక్కడ ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. చూద్దాం మార్కెట్ ఓపెనింగ్ బట్టి మనం డిసైడ్ అవుతాం ఏది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందా, సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా. సో రెండింటిని కామన్గా చూసుకుంటే మనకి 47,500 అనేది ఒక బ్యారియర్ లెవెల్ లాగా చూడొచ్చు. దీని నుంచి పైకి ఓపెన్ అవుతుందా, కిందకి ఓపెన్ అవుతుందా, ఫైనల్గా క్లోజింగ్ ఎక్కడ వస్తుంది అనేది మనం గమనించి నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.